విషయాలు చెప్పారు. అందరిని కూడా కార్యోన్ముఖుల్ని చేశారు. అందరూ కూడా మీరు చెప్పినట్టు ఈరోజు ఆ సంకల్ప సిద్ధిని, ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి ఆ తల్లికి నేను వందనాలు సమర్పిస్తూ నా తొలి పలుకులను నేను ముగిస్తున్నాను. నమస్కారం. మీ మౌనశ్రీ మల్లిక్. ధన్యవాదాలు మౌనశ్రీ గారు. చాలా చక్కటి విషయాలు చెప్పారు. అందరిని కూడా కార్యోన్ముఖుల్ని చేశారు. అందరూ కూడా మీరు చెప్పినట్టు ఈ సరస్వతి స్తుతి శ్లోకాలు, పద్యాలు, గేయాలు వినటానికి అంతా కాసుకొని ఉన్నారు. ముఖే సరస్వతి అంటారు. ఎవరి నోట్లో సరస్వతి ఎట్లా మాట్లాడిస్తుందో చూద్దాం. దాని ముందుగా మనకు ఈరోజు అతిథిగా వచ్చినటువంటి గంటా మనోహర్ రెడ్డి గారు. వారందరూ తెలుసు, ఉదయాన్నే మనకి ఘంటానాదం వినిపిస్తుంటారు. వారు రిటైర్డ్ సిటిఓ. వారు చాలా బిజీగా ఉంటారు. ఈరోజు కూడా ఇంత ముందు వరకు కూడా కార్యక్రమంలో ఉండి పెద్దిరెడ్డి వెంకటరెడ్డి గారి వాళ్ళతోటి కార్యక్రమంలో ఉండి ఇప్పుడే బయటకు వచ్చి రెడీగా ఉన్నారు. ఇటువంటి గంటా మనోహర్ రెడ్డి గారిని మన సరస్వతి దేవి గారి గురించి, మన కౌలు గురించి 4 ఆత్మీయ వాక్యాలు చెప్పవలసిగా కోరుకుంటున్నాను. కోరుతూ మనోహర్ రెడ్డి గారు వినపడుతుందా సార్? వినపడుతుంది. కాప్రా మల్కాజ్గిరి కవుల వేదిక సదనంలో సురభిళాలు ప్రసరిస్తున్న కవి ప్రసూనాలందరికీ హృదయపూర్వక నమస్సులు. అందరికీ వసంత పంచమి శుభాభినందనలు. నాకు ముందుగా ఈ కాప్రా మల్కాజ్గిరి కవుల వేదికలోకి నన్ను ఆహ్వానించినందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాద నమస్సులు. ఎందుకంటే ఇది మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటాను. నాకు ముందుగా పేరు వినగానే ఆ బ్రిటిష్ వారి వారసత్వం, బ్రిటిష్ వారి వాసన నాకు కనిపించింది. ఎందుకంటే కాప్రా కానీ మల్కాజ్గిరి అని కానీ అవన్నీ వాస్తవానికి తెలుగు వాసన ఉన్న పేర్లు కాదు. తెలుగు పేర్లు ఆంగ్లీకరణమో లేకపోతే ఇంకేదో కొంత సంకరమో ఏదో జరిగింది. ముఖ్యంగా మల్కాజ్గిరి అంటే అక్కడ మల్లికార్జునగిరి, అక్కడ మల్లికార్జున ఉండేవాడని, ఆ గిరి ఉందని ఇప్పటికీ ఉందని, కాబట్టి ఆ మల్లికార్జునగిరి ఉండి కాలక్రమేణా ఆంగ్లేయులకు పలకరానికి రాక వాళ్ళు మల్కాజ్గిరి అన్నారని, అట్లాగే అక్కడ కోప్రా ఎక్కువగా పండుతుంది కాబట్టి దాన్ని కాప్రాగా మార్చారని, ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి. అది మనం పరిశోధిస్తే తప్ప తెలియదు. ఎందుకంటే మనకు చాలా చూస్తూనే ఉన్నాం. మన దేశ రాజధాని ఢిల్లీ అంటున్నాం. వాస్తవానికి అది దేహళి అంటే గడప. మనం మొన్నటిదాకా రాజమహేంద్రవరం అన్నాం. ఇప్పుడు రాజమహేంద్రవరం అయింది. అది రాజమండ్రి అని పిలిచాం. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ రాజమహేంద్రవరంగా మార్చడం జరిగింది. అట్లాగే చెన్నై, అంతకుముందు మెడ్రాస్, అట్లాగే ఇప్పుడు కోల్కతా, అంతకుముందు కలకత్తా, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. పేర్లు ఇంగ్లీష్ వాళ్ళకి పలకడానికి రాక వాళ్ళు పిలుచుకున్న పేర్లవి. ఏదేమైనా దానికి మనం చేసేది ఏం లేదు. అది ప్రభుత్వాలు పేర్లు మార్చితే తప్ప మనం అధికారికంగా మార్చుకోలేము. ఏదేమైనా కాప్రా మల్కాజ్గిరి కవుల వేదికకి నా హృదయపూర్వక శుభాభినందనలు. ఇకపోతే ఈ వసంత పంచమి అనేది ఇప్పుడు మనం తిథి ప్రకారం చూస్తే ఇప్పుడు 12 గంటల తర్వాత ప్రారంభమైంది. ఇప్పుడు మనం వసంత పంచమిలోనే ఉన్నాం. ఇంతకుముందే మా సోదరుడు మౌనశ్రీ మల్లిక్ గారు అన్నట్టుగా ఇది ఒక మన చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినోత్సవం. అంటే ఇది అందరికీ జన్మదినోత్సవమే. వాస్తవానికి ఇది వాక్కు జన్మదినోత్సవం. బ్రహ్మపురాణం ఏం చెప్తుందంటే ఉగాది నాడు, అంటే ఉగాది నాడు సృష్టి ప్రారంభమైతే అది ఒక్కటే రోజులో మొత్తం ఇప్పుడున్న రీతిలో సృష్టి లేదు. అది క్రమక్రమంగా అలా 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 ఆ భగవంతుడు దాన్ని రూపకల్పన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు అంటే వసంత పంచమి నాడు శబ్దాన్ని వాక్కుగా భగవంతుడు మార్చాడని చెప్తారు. అంటే ఏంటి? మనకు అర్థమైతే వాక్కు, అర్థం కాకపోతే శబ్దం. ఉదాహరణకి మనకు ఒక తమిళ భాష మనకు రాదు,
తమిళం మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడితే మనకు అది శబ్దంలాగా వినిపిస్తుంది, అది అరుపులాగా వినిపిస్తుంది. అదే మనకు అర్థమైతే అది వాక్కులాగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. అట్లా ఒక శబ్దం వాక్కుగా మారిన రోజు కాబట్టి ఆ వాక్కు యొక్క దేవి అంటే వాక్కుకు మూలాధారమైనటువంటి సరస్వతి దేవిని వాగ్దేవిగా పిలుస్తూ ఆమె జన్మదినోత్సవంగా మనం చెప్పుకుంటున్నాం. వాస్తవానికి భగవంతులకి దేవతలకి వాళ్ళు ఆది మధ్యాంతరహితులు. మనకు జన్మదినోత్సవాలు ఇంకోటి ఉంటాయని అనుకోము. మన పురాణాల ప్రకారం కూడా అంటే ఏదేమైనా ఇది వాక్కు దినోత్సవం. ఈ వాక్కు దినోత్సవ సందర్భంగా ఈరోజు మనము ఇంత అద్భుతమైనటువంటి కవి సమ్మేళన కార్యక్రమం చేసుకుంటున్నాం. అయితే ఇది సరస్వతి దినోత్సవం అంటున్నాం. సరస్వతి ఎక్కడ ఉంటుంది? ఒక మస్తిష్కంలో ఉంటుంది. మన భారతదేశంలో సరస్వతి ఎక్కడుంది? శిరస్సులోనే ఉంది. ఆ భారతదేశానికి శిరస్సు ఎక్కడ ఉంది? జమ్మూ కాశ్మీర్ మరియు ఉత్తరాఖండ్ ప్రాంతంలోని బదరీ ప్రాంతాన్ని మ్యూట్లోకి వెళ్ళిపోయినట్టున్నారు. అన్మ్యూట్ చేసుకున్నాం. వినిపించట్లేదు. మనోహరంగా మాట్లాడి మీరు మ్యూట్లో ఉన్నారండి. ఇప్పుడు వినబడుతుంది. ఇప్పుడు అంటే ఇంతవరకు మాట్లాడినంత నా వాకు కాదు. మీదే సరే, అది నా లక్కే అనుకుంటాను. సరే, ఇక ఏం లేదు. భారతదేశానికి శిరస్సు, మనిషికి శిరస్సు ఇక్కడ ఉంటే, జ్ఞానం శిరస్సులో ఉంటే, భారతదేశం యొక్క జ్ఞానం శిరస్సు ఎక్కడుంది? బదరీలో ఉంది, బదరీనాథ్లో ఉంది. ఆ బదరీనాథ్లోని మానా అనే ప్రాంతంలో సరస్వతి దేవి జన్మించి అది కొన్ని మీటర్లో మాత్రం ప్రవహించి అది చివరికి భారతదేశం యొక్క హృదయస్థానమైనటువంటి ప్రయాగరాజులో అంతర్వాయునిగా మనకు కనిపిస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి సరస్వతి దేవి జన్మదినం ఈరోజు. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, ఇప్పుడు మనం ఈ విశేషం జరుపుకుంటున్నామంటే ఒక కుంభమేళ జరుగుతుంది ప్రయాగరాజులో. ఒక వసంత పంచమి దినం, వసంత పంచమి ఉత్సవం రోజు ఒక కుంభమేళ 144 సంవత్సరాలకు వచ్చేటటువంటి ఒక కుంభమేళ ఉత్సవం సందర్భంగా జరుపుకుంటున్నటువంటి ఈ ఉత్సవంలో ఈ వసంత పంచమిని జరుపుకోవడం అనేది చాలా అద్భుతమైన విశేషంగా నేను భావిస్తూ, ఇంకొకటి ఏంటంటే ఇది ఫిబ్రవరి నెలలో జరుపుకుంటున్నాం. ఈ ఫిబ్రవరి నెలలో ప్రతిరోజు ప్రతి వారానికి 4 రోజులు మాత్రమే వస్తాయి. ఇది 80 సంవత్సరాలకు మాత్రమే ఒకసారి వచ్చేటటువంటి ఒక సుదినం. అటువంటి ఇన్ని సుదినాలతో కూడుకున్నటువంటి ఈ వసంత పంచమి సందర్భంగా అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తూ, మీ అందరి కవితలు వినాలని నాకు కూడా ఉత్సుకతగా ఉంది. అందరికీ మరొక మారు నా హృదయపూర్వక శుభాభినందనలు. ధన్యవాదాలు. నమస్తే.